నమస్తే, నా పేరు డాక్టర్ సౌజన్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, రీచ్ హాస్పిటల్, బాచుపల్లి. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. ఆ కపులే కాదు, ఫ్యామిలీ కూడా చాలా ఆనందపడతారు. వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఒక చిన్న స్కాన్, దట్ ఈస్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని చేస్తాం. ఆ స్కాన్ చేసినప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీ అని అంటే ఎంతో ఆనందపడతారు ఆ కపుల్. ఆనందంతో పాటు దానికి తగ్గట్టుగా కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ట్విన్స్ అనేటివి చాలా రకాలు ఉంటాయి. అంటే రెండు ఒకే రూమ్లో ఉన్నాయా ఆ బేబీస్, రెండు సెపరేట్ రూమ్స్లో ఉన్నాయా, దీని ప్రకారం మేము కొరియానిసిటీ, ఆమ్నియోసిటీ అని మా పదాలు మేము వాడుకుంటూ ఉంటాం. కానీ ట్విన్ ప్రెగ్నెన్సీలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే టైం టు టైం స్కాన్స్ అనేటివి డాక్టర్ చెప్పినట్టుగా తప్పనిసరిగా ఫాలో అయిపోవాలి. అండ్ గర్భసంచి ముఖద్వారం ఏమైనా చిన్నగా ఉంది, దానికి ఏదైనా కుట్టు పడుతుంది అని చెప్పినప్పుడు కంపల్సరీ దాన్ని మనం చేయించుకోవడం చాలా బెటర్. అండ్ ఎర్లీ వయసులో అంటే చిన్న వయసులో ట్విన్ ప్రెగ్నెన్సీ రావడము అంటే మనకి 7th మంత్ 8th మంత్లో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో ఎవ్రీ మంత్ ఓర్ కొన్ని సందర్భంలో ఎవ్రీ 2 వీక్స్కి మేము కన్సల్టేషన్స్కి రావాలి అని కూడా చెప్తూ ఉంటాము. అండ్ మేడం డెలివరీ ఎలా ఉంటుంది, నేను నార్మల్ డెలివరీ అవుతానా, సెక్షన్ అవుతానా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ట్విన్స్ కంపల్సరీ సెక్షన్కి వెళ్ళాలని రూల్ ఏం లేదండి. దాంట్లో కూడా కొంచెం క్రైటీరియా ఉంటుంది. అంతా బాగుంటే నార్మల్ డెలివరీకి కూడా మనం ప్రయత్నించవచ్చు అండ్ నార్మల్ డెలివరీ చేయొచ్చు కూడా. సో ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయండి. డాక్టర్ చెప్పిన టైమింగ్స్ ప్రకారం కన్సల్టేషన్స్కి వెళ్ళండి. మీ డాక్టర్ విజిట్స్ని కానీ క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే ట్విన్ ప్రెగ్నెన్సీ విల్ బీ a healthy pregnancy. For more information for twin pregnancy, do visit Reach Hospital, Bachupalli.